ఈ కుక్క చూడండి, ఐస్ క్రీమ్కి వెళ్ళి ఎంత ఆశగా చూస్తున్నదో. సన్సెట్ చూడలేస్తున్నాం కానీ కింద వాటర్ సైడ్ చూడలేకపోతున్నాం. బట్ నాకు ఫాస్టర్ రూట్ ఏం అవసరం లేదు. రాయ్పూర్ వస్తే అస్సలు ఈ బిర్యానీ మిస్ చేయకండి. ఎవరు ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ తో కంపేర్ చేస్తే ఎక్కువ మంది టీ షర్ట్లు వేసుకొని వెళ్తుంటే గాల్లో తేలిపోయినట్టే ఉంది. గుర్తు తెచ్చుకొని మరీ పెట్రోల్ కొట్టించుకుందాం మనం. ఒరిస్సాలోనే అత్యంత పెద్ద డ్యామ్ అన్నమాట అది. అక్కడికి వెళ్ళిపోదాం. చాలా మంచి మంచి పనులు చేస్తున్నారని నేనైతే న్యూస్ లో చూస్తూ ఉంటా. మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో గులాబ్ జామున్ ఉంది, ఇడ్లీ ఉంది, ఏంటి సేమియా ఉప్మా అనుకుంటా, ఇది పూరి, పన్నీర్ పకోడా, చాలా ఉన్నాయి. అన్ని తినలేస్తాం అసలు. నువ్వు తింటా అష్రఫ్? నాకైతే ఇడ్లీ పెట్టి ఫస్ట్. అన్ని తినబుద్ధి అవుతుంది కదా, కడుపులో పట్టదు. ఇదేంత బయట వెరైటీ ఉంది, దాని మీద ఉన్నాయండి. నాకు రెండే చాలు. ఇక్కడ ఎగ్స్ స్పెల్లింగ్ వీళ్ళు ఏం రాసిరో చూడండి, EGE అంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ బయసన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాయ్పూర్. సో నిన్న నైట్ నేను ఇక్కడ దగ్గరలో ఒక యాపిల్ స్టోర్ ఉంటే వెళ్ళి లైటింగ్ టు USB కేబుల్ ఒకటి తెచ్చుకున్నాను అంతే. ఇంకా నిన్న తొందరగా రావడం ఒక అడ్వాంటేజ్ అయితే అయిపోయింది మాకైతే. మాత్రం కొన్ని పెండింగ్ వర్క్స్ ఉండే ఎడిటింగ్వి, మంచిగా 2 వీడియోస్ కంప్లీట్ చేసేసుకున్నాం. ఇప్పుడు హ్యాపీ. ఇంకా ఇంకొక 2 days వరకు ఏం ఫికర్ లేదు. అండ్ ఇక్కడ కూడా మా స్టే చాలా 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 బాగుంది. నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే రూమ్ చాలా స్పేషియస్గా ఉంది అండ్ వర్క్ స్పేస్ చూడండి. సో ఇది మాత్రం సూపర్ ఉంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా నేను ఒక ఇల్లు కడితే ఇట్లాంటి సెటప్ ఒకటి చేయించుకుంటా, మెయిన్గా వర్క్ చేయడం కోసం. నాకు ఇట్లాంటి టేబుల్ చూసిన అనుకోండి మంచిగా అనిపిస్తుంది. ఎవరు లాండ్రీ బ్యాగ్స్ తెమ్మన్నావా? సరే. సో ఈరోజు అయితే మాత్రం మనం ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నాం కదా, ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా అయితే వెళ్తున్నాం. ఈరోజు మనం ఒరిస్సాలోని సంబాల్పూర్ అనే ఒక ఊరు ఉంది, అక్కడ ఉంటాం. అండ్ నెక్స్ట్ రోజు సంబాల్పూర్ నుంచి డైరెక్ట్ కోల్కతా 600 kilometers ఉంది. అది నాన్ స్టాప్ స్ట్రెచ్ కొట్టేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఒరిస్సాలో ఉంటే నాకు ఒరిస్సాలో ఉన్నట్టు కూడా ఉంటారు కదా, ఛత్తీస్గఢ్లో ఒక రోజు, ఒరిస్సాలో ఒక రోజు ఉన్నట్టు అని మాత్రమే ఈ షార్ట్ డిస్టెన్స్ చేస్తున్నాం. నెక్స్ట్ మాత్రం డైరెక్ట్ కోల్కతా అనమాట. ఇంకా కోల్కతా వెళ్ళిన తర్వాత అష్రఫ్ మనం ఒకటి ప్రిపేర్ చేయాలని చెప్పినా నీకు, ప్రిపేర్ చేయాలి. గుర్తు చేయి నాకు. ఈరోజు నీకు మెసేజ్ కూడా చేసి పెట్టాను, మర్చిపోతామని. అదే అది మనకి కార్నెట్కి సంబంధించింది. సో మనం ఇంకా ఏం లేట్ చేయకుండా రైడ్ స్టార్ట్ చేసేద్దాం. మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి 282 kilometers ఉంది. మనం ఈవినింగ్ 5 o'clock లోపే రీచ్ అవుతామని చెప్తుంది గూగుల్ టైం. నాకు తెలిసి ఇదంతా కోల్కతా వరకు కూడా బాగానే ఉండేటట్టుంది హైవే. ఎందుకంటే మనకి డైరెక్ట్ ఇక్కడ నుంచి చూస్తే డైరెక్ట్ కోల్కతాకి ఇంకా ఇన్ని కిలోమీటర్స్ అని చెప్పేసి బోర్డ్స్ కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ నుంచి కోల్కతాకి 900 kilometers ఉండొచ్చు, అప్రాక్సిమేట్ 850 to 900 మధ్యలో. అంటే ఇప్పుడు మనం ముంబై నుంచి సగం దూరం కన్నా ఎక్కువ దూరమే వచ్చేసినాం కోల్కతాకి. కోల్కతా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజుల వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకొని మనం ఇంకా ఎంటర్ అయిపోదాం. అదొక్కటే కంప్లీట్ అయిపోతే చాలు. సో ఇది అవుటర్ రింగ్ రోడ్ నుంచి చూపిస్తుందా లేదంటే లోపల నుంచి చూపిస్తుందా అర్థం కావట్లేదు. 2 రూట్స్ ఉన్నాయి. సిటీ లోపల నుంచి వెళ్తేనే ఒక 4-5 kilometers తక్కువ, అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తే తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇవ్వండి ఇక్కడ బిర్యానీ సెంటర్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ లో చూడండి, అశోక బిర్యానీ. రాయ్పూర్ వస్తే అస్సలు ఈ బిర్యానీ మిస్ చేయకండి, చాలా బాగుంది. అండ్ 299 rupeesకే మీకు నాన్ వెజ్ బఫెట్ అన్లిమిటెడ్, స్టార్టర్స్, ఐస్ క్రీమ్స్. నాకు అదే అనిపించింది, ఎందుకు 300 rupees కంటే నీది నిజమా అబద్ధమా అనుకున్నా. 299. మళ్ళీ మా ఇద్దరికి 2 rupees చేంజ్ కూడా ఇచ్చారు. సూపర్ ఉండే ఫుడ్ మాత్రం. ఖచ్చితంగా నేనేదో మీకు సజెస్ట్ చేస్తా. ఈరోజు మనకు అంత పెద్ద మన సేమ్ మనలాంటి కారే, మన కలరే, కియా ఆరెంజ్ కలర్. మన సబ్స్క్రైబర్స్ అయితే మన కియా ఆరెంజ్ కలర్ కార్ని చూసి మొట్టే గుర్తుపడుతున్నారు. ఇంకా అదే మారేడుమిల్లి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది వచ్చారు కదా. ఇక్కడ నుంచి రైటా ముందుకు ఇంకొంచెం అదేందో తెలియదు కానీ రాయ్పూర్ వచ్చిన తర్వాత ఫ్లైఓవర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకనేది అర్థం కావట్లేదు. ఎంత లేదన్నా ఒక 15-20 ఫ్లైఓవర్లు చూసి ఉంటాను నేను ఇప్పటికే. మినిమం ఒక్కొక్క ఫ్లైఓవర్ 1/2 kilometer ఉంది. ఇంకా కొన్ని ఫ్లైఓవర్స్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. నేను ఇంకా రాయ్పూర్ యొక్క ఫేమస్ ఫుడ్ ఏమైనా ఉంటుందేమో ట్రై చేద్దాం అనుకున్నా కానీ నాకు అంత ఏం అనిపించలేదు. గూగుల్లో చూసినా, నేను కొన్ని వేరే యూట్యూబ్ వీడియోస్లో చూసినా కూడా జస్ట్ నార్మల్గా మనం ఎప్పుడు తిన్నయే దొరికినాయి కానీ స్పెషల్గా నాకేం అనిపించలేదు. అండ్ రైట్ సైడ్లో చూడండి, ఇక్కడ ఇదేదో క్రికెట్ స్టేడియం లాగా ఉంది, మినీ క్రికెట్ స్టేడియం, పెద్దదేం కాదు. రాయ్పూర్ కూడా చాలా పెద్ద సిటీ. అండ్ ఇక్కడ నై రాయ్పూర్ అని చెప్పేసి, అంటే న్యూ రాయ్పూర్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉందన్నమాట ప్లేస్. మనం అటు సైడ్ ఇప్పుడు అటు సైడ్ నుంచి వెళ్తున్నామో లేదో తెలియదు కానీ అక్కడ మాత్రం ఇంకా చాలా బాగుంది. నేను కొన్ని యూట్యూబ్లో వీడియోస్లలో చూసిన, సూపర్ అంటే సూపర్ ఉంది. ఆ ఏరియా మొత్తం ఇంకా కొంచెం ఏమంటారు స్మార్ట్ సిటీ అంటారంట దాన్ని. న్యూ రాయ్పూర్ అనేది ఇండియాస్ ఫస్ట్ స్మార్ట్ సిటీయా అని ఏదో చదివినట్టు నాకు గుర్తుంది. కరెక్ట్గా నాకైతే ఐడియా లేదు కానీ చెప్పాలంటే చూస్తే ఫారిన్ లాగా ఉంది కొంచెం. ఈ ఫ్లైఓవర్ ఎక్కాలట్టుంది. ట్రాఫిక్ అమ్మ ఎండ దంచుతూనే ఉంది. 29.5 degrees అంట. అప్పుడే టైం చెప్పలే కదా, 11:45 అయింది. పోలీస్ బాబాయ్ ఉన్నారు, ఏం చేస్తున్నారు వీళ్ళ.
మాక్సిమం మనల్ని రైడింగ్ గేర్ హెల్మెట్ ఇవన్నీ ఉంటే ఎవరు ఆపరు. మీరే చూస్తున్నారు కదా. ఒక్కసారి లాస్ట్ టైం ఎప్పుడు 1 year నుంచి చూసుకుంటే మనల్ని డాక్యుమెంట్స్ చూపించమని చెప్పి ఆపింది ఒకటే ఒక దగ్గర. అదేది మనం బెంగళూరులో ఓవర్ స్పీడ్ చేసి వెళ్ళినాం కదా K2K రైడ్ Day 1లో, అప్పుడు మాత్రమే ఆపారు. ఇది రాయ్పూర్కి ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ లాగా అనుకోండి. ఇంకా సిటీకి బైపాస్, అవుటర్ రింగ్ రోడ్ కాదు బైపాస్. ఫస్ట్లో ఏంటంటే బైపాస్ లేచేటప్పుడు ఊరు చివరి నుంచి ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోవాలి అని వేస్తారు కదా బైపాస్లు. కానీ ఈ బైపాస్లు పడ్డ తర్వాత ఒక 5-10 సంవత్సరాల తర్వాత ఇదే మెయిన్ సిటీ అయిపోతుంది. అంటే బైపాస్కి చుట్టుపక్కలే మాల్స్ కానీ పెద్ద పెద్ద షోరూమ్స్ కానీ అన్నీ రావడం స్టార్ట్ అవుతాయి. 9.3 kilometers స్ట్రైట్ అంట. మనకి రాయ్పూర్ సిటీ ఇంకొక 20-30 kilometers ఉంది అనగానే మనకి స్టార్ట్ అయిపోతుంది. అంటే దాని పక్కన ఉన్న ఊర్లు కూడా మొత్తం రాయ్పూర్లో కలిసిపోయినాయి. మన రైడ్లో ఇప్పటి వరకు మనం కరెక్ట్గా 2000 kilometers అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసినాం. ఇంకొక 4000 or 5000 kilometers ఉందేమో. అంటే ఇఫ్ మనం ఎంటర్ అయితే కంట్రీకి, మనకి రాయ్పూర్ దాటి వచ్చిన తర్వాత మొత్తం కూడా అంతా పల్లెటూర్ల లాగా అంతే ఉంది తప్ప మొత్తం అంతా చుట్టూ రోడ్డు పక్కన వస్తాయి కదా, చిన్న చిన్న ఊర్లే వచ్చినాయి తప్ప పెద్ద ఊర్లు అయితే ఏం రాలేదు. మధ్యలో ఒక వెరైటీ ఊరి పేరు వచ్చింది, పంది అంట. దాని పేరు PANDHI, పంది. ఒకవేళ మీరు మ్యాప్స్లో కొట్టినా వస్తుంది, ఒకసారి మ్యాప్స్లో కొట్టి చెక్ చేయండి. వెరైటీ ఉన్నది పంది అంట. ఇది చిన్న ఊరు. 1 2 3 4 5 5 టవర్లు ఉన్నాయి ఈ చిన్న ఊర్లోనే. మేము చిన్నప్పుడు నేను 2nd class 3rd classలో ఉన్నప్పుడు అయితే మా ఇంటి వెనక రామచిలుకలు ఇవన్నీ బాగా కనిపించాయి. ఇప్పుడు చూడండి ఇంత చిన్న ఊర్లోనే 5 టవర్లు వేసిరంటే ఇంకా పిట్టలు గిట్టలు ఏముంటాయి. అన్న ఊస్తూనే ఉన్నాడు రోడ్డు మీద. ఆయన హారన్ పెట్టుకుంటూ వెళ్ళాలా? నవలండి అంతే వేస్తూనే ఉండాలి మీరు. కానీ మొత్తం 4 lane రోడ్డే ఉండేటట్టుంది చూడపోతే కోల్కతా వరకు. సో ఈరోజు సంబాల్పూర్లో మనం సమ్మగా పడుకొని రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినామంటే మంచిగా 7-8 కల్లా రీచ్ అవ్వచ్చు కోల్కతాకి. నేనేమనుకుంటా అంటే 9-10 కల్లా రీచ్ అయిపోయినా ఏం కాదు. ఎందుకంటే మనం కోల్కతాలో ఒక 1.5 hour 2 hours ట్రాఫిక్లోనే రైడ్ చేయాలన్నమాట. కాబట్టి నైట్ కల్లా రీచ్ అయిపోయినా కూడా బెటర్ అని నేను అనుకున్నా. ట్రాఫిక్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు కదా మంచిగా. నేను అదే ఆలోచిస్తున్నాను రేపు ఏ టైంకి స్టార్ట్ అవుతాం, తొందరగానా లేట్గానా అని. మళ్ళీ మనం ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. నాకు ఏమనిపించిందంటే ఫారెస్ట్లో నుంచి మధ్యలో మనం రాయ్పూర్కి వచ్చినాం. మళ్ళీ రాయ్పూర్ దాటిన తర్వాత మొత్తం కూడా మళ్ళీ ఫారెస్ట్ ఉంది. మధ్యలో ఊర్లు వచ్చి వెళ్తున్నాయి అంతే. ఇంకా నాకు తెలిసి రాయ్పూర్ కూడా ఒకప్పుడు ఫారెస్ట్లోనే ఉండేదేమో. మొత్తం తెలుసు కదా మన వాళ్ళు ఆక్రమించేసారేమో ఫారెస్ట్ని. మీ రాయ్పూర్ కూడా చాలా పెద్దది. మన సిటీ సెంటర్లో కరెక్ట్గా తీసుకుంటే ఒక 30 square మొత్తం ఉంటుంది. 30 kilometers ఉంటుంది ఎటు పోయినా కూడా సిటీ. ఇంకా మన సైడ్ నుంచి వచ్చేటప్పుడు అయితే, అంటే ఇటు సైడ్ నుంచి ముంబై సైడ్ నుంచి వచ్చేటప్పుడు అయితే 30-40 kilometers ఉందనగానే ఇంకా మనకి ఊర్లు కనిపించడం స్టార్ట్ అయింది. కానీ సిటీ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ట్రాఫిక్ తక్కువ ఉంది, అన్నీ ఏమేమి కావాలో అవసరానికి అన్నీ దొరుకుతున్నాయి అక్కడ. చాలా బాగుంది, నచ్చింది నాకు. ఇట్లా ఉండాలి సిటీ అంటే. కానీ అమ్మో మన హైదరాబాద్ లాగా ముంబై, ఇంకేంది బెంగళూరు, చెన్నై, కోల్కతా, ఢిల్లీ ఇవన్నీ అవి బాబోయ్ ఆ ట్రాఫిక్కే చచ్చిపోతాం మనం. ఛత్తీస్గఢ్లో ఇది మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. ఇక్కడ చూడండి పెట్రోల్ ఇంకా 101 రూపాయల 67 పైసలు ఉంది అంతే. అలా పని చేయట్లేదు. 5 మంది అదా అక్కడికి ఇక్కడికి ఆల్మోస్ట్ చెప్తున్నాయి 8.5 రూపాయల దగ్గర దాకా ఉంది డిఫరెన్స్. 8.50 రూపీస్ ఎంత పడుతుంది ఇప్పుడు? పడుతుండొచ్చు 1400 1300 అంతే. చూస్తున్నాడు పెద్ద మనిషి. కనీసం ఇది కూడా క్లీన్ చేయలే నేనంత దుమ్ము ఇట్లా ఉందో క్లీన్ చేయాలి ఇది. చాలింగా నాకు ఈ ఫ్యూయల్ సంబాల్పూర్ వరకు పనిచేస్తుంది. బస్ 1660 అంతేనా? 4 లీటర్లే ఉన్నాయి ఇంకా అందులో. మధ్యలో ఇప్పుడు లంచ్ కోసం ఆగినాం. పన్నీర్ కర్రీ ఒకటి, రైస్ ఒకటి, రోటీ చెప్పినాం. అక్కడ రెడీ అవుతుంది. అక్కడ చిన్న హోటలే ఎందుకో కానీ రాయ్పూర్ నుంచి వచ్చిన తర్వాత నుంచి ఒకటి పెద్ద హోటల్ కనిపించింది. కానీ అది ఏంటంటే మనం స్టార్ట్ అయిన ఒక 50 kilometers తర్వాత కనిపించింది. ఇప్పటికైతే మనం ఒక 170-180 kilometers వరకు వచ్చినాం. అండ్ ఇది ఛత్తీస్గఢ్ బార్డర్ అనమాట. ఇంకొక 5-10 kilometers మనం ఇక్కడ నుంచి ఒరిస్సాలో కూడా ఎంటర్ అయిపోతాం. ఐ గెస్ అంతే. 10-15 అంకుల్ ఉన్నాడు, ఆడే టీవీ చూస్తున్నాడు, బిజీ ఉన్నాడు అంతే. దగ్గర వచ్చేసినాం. ఎందుకంటే నాకు ఇందాక ఇక్కడే మనకి ఛత్తీస్గఢ్ RTO ఉంటుంది చూసారు కదా, అది అనిపిస్తుంది అనమాట. కానీ మ్యాప్స్లో చూస్తుంటే ఒక 15-20 kilometers ఉందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎయిర్టెల్ సిగ్నల్ రావట్లేదు, ఓన్లీ జియో మాత్రమే వస్తుంది ఇక్కడ. అంటే ఎంత ఫారెస్ట్ ఏరియా కదా ఆల్మోస్ట్. ఇంకా అంటే మీకు తెలుసు కదా ఛత్తీస్గఢ్ స్టేట్ మొత్తం సగం ఫారెస్ట్ లో ఉంటుంది. ఇది కూడా కొత్తగా ఫామ్ అయిన ఒక స్టేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2000 year లో ఇది ఛత్తీస్గఢ్ అనేది మధ్యప్రదేశ్ నుంచి ఒక సపరేట్ స్టేట్ గా ఫామ్ అయింది అనమాట. ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ తో కంపేర్ చేస్తే ఎక్కువ మంది ట్రైబల్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ స్టేట్ లోనే ఉంటారు. 50% ఆఫ్ ద ట్రైబల్స్ ఉంటారు ఈ స్టేట్ మొత్తంలో. అండ్ ఇంకా ఇక్కడ ఛత్తీస్గఢ్ లో ఒకటి సిల్క్ ఉంటుంది, అది కోలా సిల్క్ అని ఏదో ఉంటుంది. అది కూడా ఫేమస్ అనమాట. ఇక్కడ చాలా డిమాండ్ ఎక్కువ ఆ సిల్క్ కి. ఛత్తీస్గఢ్ లో మన ఇండియాలోనే అత్యంత పెద్ద స్టీల్ ఇండస్ట్రీ ఇక్కడే ఉందన్నమాట. అండ్ మన ఇండియాకి కావాల్సిన దాంట్లో ఒక 15% స్టీల్ ని ఇక్కడ
నుంచే ప్రొడ్యూస్ చేస్తారు, ఈ స్టేట్ నుంచే. ఇప్పుడు నేను ఆ హోటల్లో అంకుల్ అడిగినా కరెక్ట్గా బార్డర్కి ఆ హోటల్ దగ్గర నుంచి 18 కిలోమీటర్స్ ఉందని చెప్పారు. అండ్ మనకి ఇంకా ఛత్తీస్గఢ్ గురించి ఒక ఎక్స్ట్రా ఫ్యాక్ట్ ఏంటంటే ఈ స్టేట్లో అంటే మనం బైకర్స్ కదా, బైకింగ్కి సంబంధించిన ఒక ఫ్యాక్ట్ ఏంటంటే అంటే బైక్కి సంబంధించిన ఒక ఫ్యాక్ట్, ఇండియాలో ఫస్ట్ అంబులెన్స్ ఉంటుంది చూసారు కదా, బైక్ అంబులెన్స్ని ఇంప్లిమెంట్ చేసింది ఛత్తీస్గఢ్ స్టేటే అనమాట. ఎందుకంటే ఇక్కడ మీకు తెలుసు కదా ఛత్తీస్గఢ్లో చాలా ఏజెన్సీ ఏరియాస్ ఉంటాయి. అట్లా లోపలికి వెళ్ళి అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ అన్నప్పుడు కొన్నిసార్లు ఆటోలు అయినా కానీ ఏమి వెళ్ళవు. అట్లాంటి టైంలో వాటి కోసమనే ఈ బైక్ అంబులెన్స్లు అనేది వీళ్ళు తీసుకొచ్చారనమాట. ఈ బైక్ అంబులెన్స్ల వల్ల ఇప్పటికీ ఒక 200 కన్నా ఎక్కువ మంది కడుపుతో ఉన్న వాళ్ళు ఉంటారు చూసారు కదా, వాళ్ళని కాపాడారనమాట. సూపర్ కదా ఇది. 2000 కన్నా ముందు వరకు కూడా ఈ స్టేట్ మధ్యప్రదేశ్లోనే ఉండేది. మేబీ ఇండియాలో ఇంకా ఫ్యూచర్లో ఎన్ని కొత్త స్టేట్స్ వస్తాయేమో చూడాలి. ఎందుకంటే లాస్ట్ ఒక 8 years బ్యాక్ తెలంగాణ ఒకటి వచ్చింది. ఇంకా అట్లా మేబీ మళ్ళీ ఇంకొక 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకా వేరే స్టేట్ ఏదైనా డివైడ్ అయిపోతుందేమో. ఇదేంటి పోలీసు వాళ్ళు రాంగ్ రూట్లో ఎదురుగా వస్తున్నారు. ఇప్పుడే మనం ఛత్తీస్గఢ్లో నుంచి ఒరిస్సాలో కూడా ఎంటర్ అయిపోయినాం. మనం ఒరిస్సా అంటాం కదా, అంటే మనకి బుక్స్లలో కానీ ఎక్కడైనా మనకి ఒరిస్సా అని కదా. ఇంతకుముందు దీని పేరు ఏంటో ఒడిస్సా. అంటే వీళ్ళు కూడా ఎక్కువ మనకి చెప్పాలన్నప్పుడు కానీ అంటే మీది ఎక్కడ మీదే స్టేట్ అని మనం కలిసినప్పుడు అడుగుతాం కదా, వీళ్ళు ఒడిస్సా అని చెప్తారు. అండ్ అంతే పక్కన రోడ్డు పక్కన మైల్ స్టోన్స్ మీద కూడా మొత్తం ఒడియా భాష వస్తుంది. చాలా రోజులైంది నేను ఒడియా భాష చూసి. అప్పుడెప్పుడో కోల్కతా నుంచా ఎప్పుడు XBHP నుంచి రిటర్న్ అయ్యాడు అప్పుడు చూసినా నేను. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. ఇక్కడ ఎంత ఉందో పెట్రోల్ రేట్ మనం చూద్దాం. అదే ఇక్కడ రిలయన్స్ పెట్రోల్ పంప్ ఉంది కానీ కనిపించట్లేదు. నార్మల్గా అయితే అక్కడ రాసి ఉంచుతారు ఈరోజు రేట్ ఎంత అని. అంటే పెట్రోల్ రోజుకి ఒకసారి మారుతుంది అప్పుడప్పుడు. అండ్ ఛత్తీస్గఢ్కి ఏంటంటే నాకు లిపి లేదు, వీళ్ళకి ఓన్లీ హిందీయే ఉంటుంది అనమాట. మనకి ఎక్కడ చూసినా కూడా అంటే సపరేట్ భాష ఉండదు అనమాట ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి. అదే ఒరిస్సాకి అయితేనేమో ఒడియా. మనకి ఇక్కడ ఒరిస్సాలో OR అనే రిజిస్టర్ ప్లేట్స్ కనిపిస్తాయి, OD అనే రిజిస్టర్ ప్లేట్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి పెట్రోల్ రేటు 103 ఉంది. అక్కడికన్నా ఇక్కడికి ₹1 ఎక్కువ ఉంది అంతే. ₹10 ₹20 అంతే, పెద్ద తేడా ఏం లేదు. ఓకే సేఫ్. మళ్ళీ మనకు ఒక 200 మిగులుతాయి. దీని తర్వాత మళ్ళీ మనం జార్ఖండ్లోకి వెళ్తాం. జార్ఖండ్ అంటే గుర్తొచ్చింది, జార్ఖండ్లో ఇంకా తక్కువ ఉంటుంది పెట్రోల్. నాకు తెలిసి అయితే ₹95 ₹94 ఉంటుంది అంతే. చూద్దాం, మనం జార్ఖండ్ వెళ్తాం రేపు. జార్ఖండ్లో గుర్తు తెచ్చుకొని మరీ పెట్రోల్ కొట్టించుకుందాం మనం పక్క. ఒరిస్సా స్టేట్ కూడా మన ఇండియాలో డెవలపింగ్ అయ్యే స్టేట్స్ ఉంటాయి కదా, అందులో ఇది కొంచెం ముందంజలో ఉందనే చెప్పాలి. అండ్ మన లాస్ట్ ఇయర్ అనుకుంటా మొత్తం ఇండియాలో ప్రతి ఒక్క సీఎంల మీద అంటే ఇది వాళ్ళు కొంతమంది సర్వే చేసిర్రు. సో అప్పుడు 100లో అంటే 100 మందిలో 90% మంది ప్రజలు కూడా మేము హ్యాపీగా ఉన్నాం మా సీఎం గారి పరిపాలనలో అని చెప్తారు చూసారు కదా. అందులో అప్పుడు ఒరిస్సా సీఎం గారు ఫస్ట్ వచ్చారనమాట. చాలా మంచి పనులు చేస్తున్నారని నేనైతే న్యూస్లో చూస్తూ ఉంటా. చెప్పడం మర్చిపోయినాను, మనకి ఒరిస్సా నుంచి కూడా చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను అప్పుడు XBHP రైడ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు నాకు ఎంతమంది కలిసారో. అంటే నాకు బయట కూడా చెప్పారు అనమాట కొంతమంది, అన్న మాది ఒరిస్సా అన్న అని. విజయనగరంలో ఒక అబ్బాయి వచ్చిండు, విజయనగరం మీటప్కి వచ్చిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది. అప్పుడు ఒరిస్సా నుంచి విజయనగరంకి వచ్చిండు మనల్ని కలవడం కోసం. ఈజీ ఉంటారు, ఎంత లేదన్నా ఒక 20,000-15,000 మంది ఉంటారేమో దగ్గర ఒరిస్సాలో. అంటే మన శ్రీకాకుళం బార్డర్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఉంటారు చేస్తారు కదా, వాళ్ళకి ఎక్కువ ఇంకా మనకి కనెక్షన్. You stood there, shining like the sun in the sky. Never old, brand new girl. You're like the moon and the stars, they collide. Take me back to the days in. ప్రస్తుతానికి అయితే మేము ఇప్పుడు ఇక్కడ సంబల్పూర్లో ఒక రూమ్ తీసుకున్నాం. అండ్ తొందరగా మనం ఒక ప్లేస్ ఉంది ఇక్కడ ఒరిస్సాలోనే అత్యంత పెద్దదైన హీరాకుడ్ డ్యామ్ దగ్గరికి మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే మళ్ళీ లేట్ అయింది అనుకోండి, టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 5 కావస్తుంది దగ్గర. మనకి నుంచి 30 minutes జర్నీ చూపిస్తుంది. 14-15 kilometers ఉంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేసుకుని మళ్ళీ రూమ్కి వచ్చేద్దాం. టీ-షర్ట్లు వేసుకొని వెళ్తుంటే గాల్లో తేలిపోయినట్టే ఉంది. ఇప్పుడైతే మనకి హీరాకుడ్ డ్యామ్ దగ్గరికి 2 రూట్ చూపించింది. ఒక రూట్ ఏమో కొంచెం లాంగ్ ఉంది, 5 kilometers ఎక్స్ట్రా ఉంది. బట్ అందులో ఏంటంటే మనం ఆల్మోస్ట్ ఒక 7-8 kilometers కూడా వాటర్ పక్క నుంచి వెళ్తాం అనమాట. డ్యామ్ వాటర్ ఉంటుంది కదా, స్టోర్ అయిన వాటర్, దాని పక్క నుంచి వెళ్తాం. ఇప్పుడు నేను ఆ రూటే నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇంకొక రూట్ ఏంటంటే స్ట్రైట్ గా సిటీ లోపల నుంచి వెళ్ళేది. ఒకవేళ మనకి కావాలనుకుంటే నైట్ వచ్చేటప్పుడు ఆ రూట్ నుంచి రావచ్చు. అంటే చీకటి పడ్డ తర్వాత మనం ఈ రూట్ నుంచి వెళ్ళినా ఒకటే వెళ్ళకున్నా ఒకటే కదా. టైం ఎగ్జాక్ట్లీ 5 అయింది, 4:58. నాకు కూడా ఆ డ్యామ్ ని చూడాలి అని అంది. మ్యాప్స్లో చూస్తే అది చాలా పెద్దగా అనిపిస్తున్నది అది. సో ఇంకా రియల్గా చూస్తే ఇంకెంత పెద్దగా ఉంటుందా అని నాకు ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. నో థ్యాంక్స్, ఫాస్టర్ రూట్ చూపిస్తుంది, బట్ నాకు ఫాస్టర్ రూట్ ఏం అవసరం లేదు. వావ్ సూపర్. నేను ఈ రోడ్డు ఎక్కువ టైం చూపిస్తుంది, ఎక్కువ కిలోమీటర్స్ ఉందంటే బాగుండదేమో అనుకున్నా. చాలా బాగుంది. ముందుకు వచ్చిన తర్వాత ఏదో ఈ అన్ని
కొండ మీద ఉన్నాం అనుకోండి, మనం చెప్పాలంటే ఇలా కొండ ఎక్కుతున్నాం, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మంచిగా ఫారెస్ట్ ఉంది. మనకి ఇంకొక 4 కిలోమీటర్స్ స్ట్రైట్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. ఆ లెఫ్ట్ తిరిగి కొంచెం ఒక 100-200 మీటర్స్ వెళ్తే నాకు తెలిసి కనిపిస్తుందేమో మనకి ఆ డ్యామ్ హీరాకుడ్ ప్రాజెక్ట్. అక్కడ మొత్తం ఇగో ఇందులో అన్నీ లోటస్ పువ్వులే ఉన్నాయి, మొత్తం అయ్యి ఉన్నాయి. అంటే పూలు ఎక్కువ కనిపించట్లేదు, నాకు తెలిసి ఎండకి వాడిపోయినట్టున్నాయి. ఇవ్వండి చూడండి, ఇంకా మనకి 13 కిలోమీటర్స్ ఉంది మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి. అప్పుడే మనకి ఇంకా ఈ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది. చాలా 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 పెద్దగా ఉన్నాయి, ఎన్ని వాటర్ ఉన్నాయి చూడండి. ఆ వెనక మొత్తం అక్కడ ఎక్కడో ఉన్నాయి కొండలు. ఇది ఇంకా స్టార్టింగే, కొన్ని మ్యాప్స్లో కూడా కనిపిస్తుంది చూడండి. నాయో వావ్, సూపర్ ఫీల్ ఉన్నది ఇక్కడ. కానీ బోటింగ్ ఉందంటే మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా మనం బోటింగ్ చేయాల్సిందే. ఏంది ఇక్కడ పిల్లలు ఎవరో ఫోటో షూట్ చేస్తున్నారు. పిల్లలు కాదు పెద్దోళ్ళే. బాబా 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 షిట్, డ్రోన్ ఉంటే అయిపోయింది. డ్రోన్ తీసుకొద్దాం అనుకున్నాం, ఇక్కడ వాడాలి డ్రోన్. మొత్తం అంతా ఈ రోడ్డు మొత్తం ఇట్లానే ఉంది. ఇంకా డ్యామ్ పక్క నుంచే సూర్యుడు కళ్ళల్లో కొడుతున్నాడు. అమ్మ, ఇది ఎండాకాలంలోనే ఈ ప్రాజెక్ట్ లో ఇన్ని నీళ్లు ఉన్నాయంటే ఇంకా మనకి వర్షాకాలంలో ఎన్ని నీళ్లు ఉంటాయో ఇక మీరే ఊహించుకోండి. ఈ ఏంటంటే మధ్య మధ్యలో చిన్న చిన్న కొండలు, ఐలాండ్స్ ఇట్లా ఉన్నాయి అనమాట. అక్కడ ఒక ఐలాండ్ ఉంది చిన్నది. అండ్ అంతే, ఇంకో వీళ్ళు ఏం చేస్తారు అంటే మధ్యలో ఒక ఫ్లోటింగ్ ఇల్లు టైప్లు ఉన్నాయి. మరి ఎందుకో తెలియదు, అక్కడ నాకు ఒక 10 కనిపించినాయి అక్కడ. వీళ్ళేంది రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నారు. అసలు ఇటు సైడ్ నుంచి రూట్ ఉందా లేదా? మనకైతే రూట్ చూపించింది. ఎక్కువ ఇక దీని మీదకి వాకింగ్ చేయడానికి వస్తుంది. బాబా బాబా బా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఆ సైడ్ చూస్తే అసలు అయితే దీనికి ఎండ్ కనిపించట్లే, మొత్తం మస్క వచ్చేసింది కేక. ఆ సన్లైట్ చూడండి వాటర్లో పడి ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. అది రిఫ్లెక్షన్. సన్ సైడ్ చూడలేస్తున్నాం కానీ కింద వాటర్ సైడ్ చూడలేకపోతున్నాం. చుట్టూ కొండలు, మధ్యలో ఇట్లాంటి ఒక మంచి రిజర్వాయర్. నెక్స్ట్ లెవెల్ ఇది. 4 కిలోమీటర్స్ అంటే 5:30కి రీచ్ అవుతామని చూపిస్తుంది. మరి ఎప్పుడో ఇది క్లోజ్ మనకు తెలియదు. ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు. किधर से जाना सर? ओके हाँ ठीक है सर. सर 5 से 700 मीटर जाने के बाद पक्का रास्ता मिल जाएगा, वहाँ आगे यहाँ से राइट टर्न कर देंगे. उस साइड से रिटर्न जाना सर? आपको जाना कहाँ है? डैम पर. डैम तो ये है, लेकिन उस तरफ अच्छा है, टाइम भी हो गया, आपको डैम जाना भी छोड़ेगा. 5:30 हो गया. ओके. अब जाते हैं तो वहाँ 6 बज जाएगा, छोड़ेगा. 5 o'clock క్లోజ్ అవుతుందని చెప్తున్నారు. ఏ సార్ నీచే జాగా మనకైతే ఇక్కడ 5 o'clockకి డ్యామ్ క్లోజ్ అవుతుందని చెప్తున్నారు. సో టైం అయితే ఇప్పుడు 5:25 అయింది ఆల్రెడీ. డ్యామ్ క్లోజ్ అయిపోయి కూడా ఇదేందో మరి ఈ రూట్లోకి వెళ్ళమని చెప్పారు. ఈ రూట్లోకి వెళ్ళిన తర్వాత కిందికి వెళ్తే రైట్ సైడ్కి ఏదో ఉంటుందంట, ఆ రూట్లో నుంచి మళ్ళీ వెళ్ళొచ్చు అని చెప్పారు. మీరు చెప్పి రైట్ చెప్పారు. వాళ్ళు ఏందో కొంచెం అర్థమవుతుంది, నాకు వచ్చిందే గిత్తత్త, వాళ్ళకి వచ్చేది గిత్తత్త. అదే సగం సగం మిక్సింగ్ అయిపోతుంది. ఇటు పోయాక ఎటు తీసుకోమన్నారు, రైట్ సైడా. వైజర్ తీస్తే మొత్తం పురుగులు పడుతున్నాయి ఇందులో. ఆయన అదే అంటుండ్రు, ఇదే ప్రాజెక్ట్ ఇంకా మీకు ఇంకేముంది చూస్తారు, ఇదే మొత్తం ఇదే అంటుండు. పైన ఏదో ఒక టెంపుల్ ఉంటుందంట, అక్కడికి మిమ్మల్ని వెళ్ళలేరు అని చెప్పి చెప్తున్నాడు. కాకుంటే అచ్చడి నుంచి మీకు వ్యూ చూడడానికి బాగుంటుంది అని చెప్పారు అంతే. सर बंद हो गया. कल मॉर्निंग कब ओपन सर? क्या है ऊपर देखने के लिए? और ओके, वो जाते हैं ना वो. हाँ ఓకే సార్. కనీసం ఒక 5-10 నిమిషాలు అయిందన్న లేట్ రిక్వెస్ట్ చేస్తే పంపించేటోళ్ళేమో. ఇంకా ఇప్పుడైతే అసలు పంపించలేండి. ఇక ఇక్కడ పార్క్ చేసుకొని ఏమున్నాయి మంచిగా తినేసి వెళ్ళిపోదాం, ఇదే బెటర్. ఇంకా ఇప్పుడు ఒక చాట్ అయితే ఆర్డర్ చేసినాం చూడండి. ఫస్ట్ సమోసా వేసిండు, తర్వాత ఇది ఏందో ఏ క్యాబులు తీసుకో దాలా ఏందో మళ్ళీ వేసిండు. ధనియాల పొడి పెట్టింది, కారం, ఉప్పు, ఆనియన్స్. నేను ఏ తోడా జ్యాదా దాల్ ఏంటి కేసీఆర్ రావు వీడికి ఎందుకు వస్తాయి? ట్యాగ్ ఇస్తే కేసీఆర్ రావు కాదు, గుర్తు కోసం పెట్టిర్రు అది. ఏందో మరి ఇదైతే మొత్తానికి రెడీ అయిపోయింది. చెంచా ఇచ్చి కుమ్మేయమని చెప్తున్నాడు. ఇది ఫైనల్ లుక్ అయితే ఇట్లా ఉంది. ఈ కుక్క చూడండి ఐస్ క్రీమ్కి వెళ్ళి ఎంత ఆశగా చూస్తున్నదో. కడుపున వస్తుంది. ఇచ్చేసేయి వాడికి, వాడు తింటాడు. ఇచ్చేసేయి వాడు చూడు, వాడు పెట్టు, తింటాడు. ఫ్యాన్స్ ఎక్కువైపోయారుగా, అయిపోయింది. వాడు తినేసిండు. అరే నువ్వు పోరా,
మధ్యలో ఒక రైల్వే క్రాసింగ్, గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది. 2 ఇంజన్లు ఉన్నాయి దీనికి. ఎంత లేదన్నా చూడబోతే 100+ బోగీలు ఉండేటట్టు ఉన్నాయి. మేము ఇప్పుడు ఎక్కడ పెట్టినట్టే డెస్టినేషన్ డామినోస్ పిజ్జాకి వెళ్ళి ఒక పిజ్జా తినేసి ఇంకా రూమ్కి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నాం. 1.6 కిలోమీటర్స్ ఉంది. అదే ఇంకా రూమ్కి వెళ్ళేసరికి 7:38 అట్లా అవుతుంది. ఇంకా మేము ఉన్న హోటల్లోనే రెస్టారెంట్ కూడా ఉంది. ఇంకా బయటికి కూడా వెళ్ళాలనుకోవట్లే, అక్కడికి రూమ్లోకి అని తెప్పించుకొని తినేద్దామని అనుకుంటున్నాం. ఈరోజు మేము నైట్ ఆలోచిస్తాం మేము డ్యామ్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాలా వద్దా అనేది. నేను యూట్యూబ్లో కూడా వీడియోస్ చూస్తాను. ఒకవేళ అది మరి అంత చూపించేంత బాగుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్దాం, లేదు అనుకుంటే లైట్ తీసుకుందాం. ఎందుకంటే ఇది మన ప్లాన్లో లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత యాడ్ అయింది ఇది. నేను ఈ ట్రైన్ ఎంత చిన్నగా పోతుంది మెల్లిగా. దీన్ని ఎవరో లాక్కొని పోతున్నట్టున్నారు, ఇది నడపట్లే. సంబల్పూర్ అంటే నాకు తెలిసి ఇది జంక్షన్ అనుకుంటా, ఎందుకంటే నాకు ఒక 3-4 రైల్వే లైన్లు కనిపించినట్టు అనిపించింది. అంటే మేబీ అయ్యేది ఆటనే చూసినా మరి, లేదంటే నాకు జంక్షన్ తెలియదు. చూద్దాం ఉండండి ఇప్పుడే. సంబల్పూర్ రైల్వే స్టేషన్, గో టు ఇమేజెస్. ఆ బోర్డు కనిపిస్తే చాలు దాని మీద. ఆ జంక్షన్ రైట్ ఇంకండి ఇక్కడ చూడండి, సంబల్పూర్ JN అని జంక్షన్. డామినోస్కి వెళ్ళి మంచి ఒక కార్న్ పిజ్జా అయితే తినేసి వచ్చినాం. సో ఇదే అనమాట మేము ఉంటున్న హోటల్. అండ్ నేను కూడా ఇక్కడతో ఈ వ్లాగ్ ని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ వ్లాగ్ అని మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బై SN యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.